బోధకుడు దేవునికి ఇష్టమైనవాడా లేదా మీకు ఇష్టమైనవాడా? ఓ క్రైస్తవ సంఘమా, మీ బోధకుడు లేదా మీ కాపరి లేదా మీ నాయకుడు లేదా మీ సువార్తికుడు దేవుడికి ఇష్టమైనవాడా లేదా మీకు ఇష్టమైనవాడా అనే పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈ పాఠాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, స్థూలంగా కాపరులు లేదా నాయకులు, సేవకులు రెండు రకాలుగా ఉంటారు. అదే మొట్టమొదటి రకం దేవుడికి ఇష్టమైనటువంటి కాపరులు, రెండవది విశ్వాసులకు ఇష్టమైనటువంటి కాపరులు. ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథ లేఖన ఆధారాల్లోనికి వెళ్ళగలిగితే ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో, నాకిష్టమైన కాపరులను మీకు నియమింతు. ఇక్కడ మీరు గమనించండి, అంటే దేవునికి ఇష్టమైన కాపరులు ఉన్నారట. ఇది ఒక వర్గం, ఇదొక రకం. రెండవ రకం ఉంది. అదేంటో మనం చూడగలిగితే పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక, 4వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. 4వ అధ్యాయం 3వ వచనం, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని, వీళ్ళెవరు? తమకిష్టమైనటువంటి బోధకులను ఏర్పాటు చేసుకునేటటువంటి వాళ్ళు. సో రెండు రకాలైనటువంటి బోధకులు ఉన్నారు. ఈ పాఠం ఇటు విశ్వాసులకి అటు బోధకులకి అందరికీ కూడా కనువిప్పు సందేశం. బోధకులు దేవుడికి ఇష్టమైనటువంటి లక్షణాలు కలిగి నేను ఉన్నానా లేదా అని స్వయం పరిశీలన చేసుకుని దిద్దుకుంటే గొప్ప ఆశీర్వాదానికి పాత్రలు అవుతారు. అలాగుననే మా బోధకుడు ఎలా ఉన్నాడు అన్నటువంటి పరిశీలన చేయగలిగితే విశ్వాసులు కూడా ఒక క్షేమదాయకమైనటువంటి గమ్యానికి చేరుతారు. ఎందుకనంటే బోధకులను దేవుడు పోల్చినటువంటి విధానం. ఎందుకనంటే ఒక్కొక్కటి అర్థం కావటం కోసం దేవుడు కొన్ని పోలికలను ఎంచుకుంటాడు. ఆ పోలికలలో భాగంగా కాపరులకు ఇచ్చినటువంటి పోలిక ఏమిటి అని ఆలోచన చేయగలిగితే మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయము 16వ వచనం. ఇప్పుడు దాకా విశ్వాసులు ఒకవేళ కాపరి పాత్ర నా వృద్ధిలో లేదా సంఘం విషయంలో, విశ్వాస విషయంలో పెద్దగా ఆలోచన లేనటువంటిది, ఆలోచన దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు అని అనుకుని ఉంటే మీరు పొరబడినట్లే. ఎందుకనంటే కాపరి పాత్ర విశ్వాస జీవితంలో ఎంత గొప్పదంటే ఇక్కడ రాయబడి ఉంది, అయ్యో అంధులైన మార్గదర్శకులారా. ఇక్కడ గమనిద్దాం, అంటే శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళు దైవ ప్రతినిధులు, అంటే మన భాషలో చెప్పాలంటే నేటి పాస్తర్లు లాంటి వాళ్ళు. వీళ్ళు ఎవరట? ఏమని రాయబడింది పోలిక? మార్గదర్శకులు. ఒకసారి ఆలోచన చేద్దాం, మార్గదర్శకులు అని చెప్పబడింది. వాళ్ళు అంధులా లేదా నిజంగా అంధత్వం లేనటువంటి సన్మార్గంలో ఉన్నటువంటి తేటగా కనబడే వాళ్ళ? తర్వాత ఆలోచన చేద్దాం. అంటే కాపరిని ఎలా పోల్చడం జరిగింది? మార్గదర్శి అని చెప్పడం. ఇప్పుడు మార్గదర్శి అనే పదం చాలా విలువైంది, తనకు ఎక్కువ వెయిటేజ్ ఉంది, బరువైన పదం అది. ఎందుకనంటే ఈటీవీలో మార్గదర్శి అనే ఒక ప్రోగ్రాము వస్తూ ఉండేది కంటిన్యూస్గా. ప్రతి రంగంలోనూ కూడా అనేకమైనటువంటి విషయాల్లో జయజీవితం కలిగి, మాదిరి కలిగి, రోల్ మోడల్గా ఉన్నటువంటి వ్యక్తులను చూపించి, ఇదిగో ఇతను మీకు మనకు మార్గదర్శి, ఈయన అడుగుజాడలు నడవాలి అన్నటువంటి రీతిగా చెప్తారు. మార్గదర్శి అంటే చిన్న పదం కాదు, చాలా గొప్ప పదం అది. సేవకుడు విశ్వాసికి మార్గదర్శిగా ఉండాలి. మరొక పేరు కూడా ఏం చెప్పబడిందంటే దీర్ఘదర్శి అని కూడా చెప్పబడింది. అంటే ఆయనకు చాలా భవిష్యత్తు మీద అంచనాలు ఉండగలగాలి, పరిస్థితుల్ని ఆకలింపు చేసుకోగలగాలి. ఇంకా చెప్పాలంటే పెద్ద పెద్ద లక్ష్యాలు కలిగి ఉండాలి. సేవకుడు
ఏదో ఉన్నామంటే ఉన్నాం, చేశామంటే చేశాం, వచ్చామంటే వచ్చాం అని పొరపాటున కూడా ఉండకూడదు. దీర్ఘదర్శిగా ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి దేవుడు ఏర్పాటు చేసినటువంటి నాటి నుండి నేటి వరకు ఏర్పాటు చేసిన కాపరులు ఏ ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్ను చాలా ఈజీగా తీసుకోలేదు. చాలా సీరియస్గా తీసుకున్నారు, చాలా ఉన్నతంగా మలుచుకున్నారు, నిజమైన మార్గదర్శులుగా నిలిచారు. కాపరి మార్గదర్శి. ఆయన నాయకత్వంలో ముందుకు సాగాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఒక ట్రైన్ అనుకుంటే సంఘం, ఆ ట్రైన్లో ఇంజన్ లాంటాడు కాపరి. ఇంజన్ని బట్టి ఆ పక్కన వెనకున్నటువంటి బోగీల యొక్క గమనాలు ఆధారపడి ఉంటాయి. ఎప్పుడైతే ఇంజను పట్ట తప్పిందనుకోండి, ఆ తర్వాత ఉన్న బోగీలన్నీ కూడా పట్ట తప్పుతాయి. ఇదే యేసుప్రభు అర్థం చేసుకోవడానికి చెప్పిన మాట ఏంటంటే, ఒకవేళ మీరు అంధులైతే, గుడ్డోడు దారి చూపించాడు అనుకోండి, గుడ్డోడు మనకు దారి చూపించాడు అనుకోండి, ఏమవుతాయని చెప్పాడు దేవుడు? ఇద్దరూ కలిసి, ఆ గుడ్డోడు వెనకలు ఉన్నటువంటి కన్నున్నాడు, ఇద్దరు కలిసి గుంటలో పడతారన్నాడు. అదొక ప్రమాదకరమైన స్థితి. అందుకే ఎప్పుడు కూడా ఒక కాపరిని విశ్వాసి ఏర్పాటు చేసుకోకూడదు. దీన్ని గట్టిగా మనసులో ముద్రించుకోండి. ఎందుకనంటే కాపరి తండ్రి స్థానంలో ఉండేవాడు. తండ్రిని మనం ఏర్పాటు చేసుకోకూడదు, తండ్రికి మనం కలగాలి, మనం తండ్రి మనల్ని కనాలి. ఈ మాట నేను చెప్పింది కాదు, వాస్తవంగా ప్రభువే మాట్లాడుతూ ఒక మాట చెప్తున్నాడు. చూద్దాం, చాలా క్లారిటీగా తెలుసుకుందాం. ఈరోజు స్థూలంగా ఈ రెండు రకాలైనటువంటి బోధకులు కలిగినటువంటి విశ్వాసులు ప్రపంచంలో ఉన్నారు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం చూడండి, ఏమంటున్నాడు? మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. యేసుప్రభు ఎవరండి? సేవకుడు, బోధకుడు, కాపరి కదా. ఆ కాపరి, నాయకుడు, బోధకుడు, యజమానుడు ఎట్లా ఉండాలట? మీరు నన్ను ఏర్పరచుకోలేదు. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఇలాగా కాపరులను ఏర్పాటు చేసుకునే వాళ్ళు ప్రపంచంలో ఉన్నారన్నమాట. ఇంకా అర్థమైందా? మొన్న ఒక ప్రకటన చూశాను, విశాఖపట్నంలో పలానా సంఘానికి ఇంగ్లీషు నాలెడ్జ్ కలిగినటువంటి, పీజీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి, ఏదైనా ఒక బిబ్లికల్ యూనివర్సిటీలో ఒక డిగ్రీ చేసినటువంటి, ఇంత అనుభవం కలిగినటువంటి నాయకుడు కావాలి, ఒక అద్భుతమైనటువంటి శాలరీ మేము ఇస్తామని చెప్పి ఆఫర్ ఇచ్చారు. ఇట్లాంటి జరుగుతున్నాయి. ఎందుకు కారణం ఏంటి? ఇదిగో యేసుప్రభు ఎప్పుడో చెప్పాడు, ఏమని? మీరు నన్ను ఏర్పరచుకొనలేదు అంటే కాపరిని ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఉన్నారన్నమాట. ఆ వ్యవస్థ ఏమాత్రము మంచిది కాదు. ఎందుకంటే కాపరి జీతగాడైతే ఎట్లా ఉంటుంది? జీతగాడే గనక ఏదన్నా ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, పుల్ లాంటి సమస్యలు వచ్చినప్పుడు, సింహం మీద పడిన సమస్యలు వచ్చినప్పుడు, ఎలుగుబంటి దాడి చేసిన లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఎందుకు ఈ అనవసరమైన రిస్క్ నాకెందుకని? కానీ మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టేవాడే ఉంటాడట. అది ప్రభు చెప్పినటువంటి మాట. చదువుదాం ఈ మాటలు కిందికి. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదురు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచినట్టుకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. దీన్ని గుర్తుపెట్టుకుని అండర్లైన్ చేసుకోండి. రెండు రకాలైనటువంటి కాపరుల విషయాలు ఇక్కడ చెప్తున్నాడు ప్రభు. మొట్టమొదటిది ఏంటంటే, విశ్వాసులే కాపరిని ఏర్పాటు చేసుకునేటటువంటి వ్యవస్థ ఒకటైతే, కాపరే సువార్త చేసి సువార్త సేవ పరిచర్యలో దేవుని బిడ్డల్ని వాక్యము ద్వారా కని సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ప్రసవ వేదన లాంటి వేదనలు పడి కుటుంబాన్ని, సంఘాన్ని కట్టుకోవటం అనేటటువంటిది ఒక రకం. ప్రభు అదే చెప్తున్నాడు. నేను మిమ్మల్ని మీకోసం ప్రభు ఎన్ని చేశాడు? నేటి కాపరులు ప్రభు అంతా చేసిన వాళ్ళు ఉండకపోవచ్చు, కానీ ప్రభు ఎన్ని చేయగలిగాడు అంటే, ఎన్ని చెయ్యాలో అన్ని చేయగలిగాడు ఆ 12 కాపాడుకోవటం కోసం కదా. కాబట్టి కాపరులు ఎప్పుడు కూడా రెండు రకాలుగా ఉంటారు. ఆ కాపరుల కింద ఉండే మందలు రెండు రకాలైన మందలు ఉంటాయి. మెట్టుకు
కాపరులుగా ఉన్నవాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఒకరు ఏర్పాటు చేస్తే మనం వచ్చామా, ఒకరు పోగు చేసుకుని ఒకరి విశ్వాస యొక్క లేదంటే వాళ్ళకి దురాశలకు అనుగుణంగా ఉండేటటువంటి, మీరు చూడండి మన ఈ మధ్యకాలంలో విన్నాను, కడపలోనే ఒక పెద్ద సంఘం ఉంది. ఆ సంఘానికి సంబంధించి కాపరి లేడు. ఒక 10 మంది పిలిచారట. 10 వారాలు వరుసగా పిలిచి వాక్యం చెప్పించేసి అన్ని టెస్ట్ చేసి అన్ని రకాలుగా ఓకే అని ఒక ఆయన్ని ఫైనలైజ్ చేశారు. ఏ విషయమై బాగా నచ్చి ఉంటాడు అన్నమాట వాళ్ళకి మీకు తెలుసా? ఎందుకు నచ్చి ఉంటాడు అని అంటే ఆఖరిగా ఒకటే, సంఘ పెద్దల చేతుల్లో కీలు బొమ్మ. వాళ్ళు సై అంటే సై, నై అంటే నై, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అన్నటువంటి ఆ కీలు బొమ్మలాగా ఉండగలిగిన వాళ్ళే నచ్చుతారు. కాపరి ఎప్పుడు అలా ఉంటే సంఘం కానీ ఆ సంఘము కలిగినటువంటి ఆ పరిస్థితులు కానీ అభివృద్ధి బాట నడిచినట్లు కాదు, గుర్తుంచుకోండి. విశ్వాసులు కూడా మా కాపరిని మేము ఏర్పాటు చేసుకున్నామా లేదా మా కాపరే నియమించుకున్నాడా, ఏర్పాటు చేసుకున్నాడా, కష్టపడి సాధించుకున్నాడా, సంపాదించాడా అన్నటువంటి ఆలోచన మనకు ఉండాలి. ఓకే, ఇకపోతే దేవుడికి ఇష్టమైనటువంటి కాపరి అంటే ఎట్లా ఉంటాడు అనేది విశ్వాసులుగా మనకు తెలియాలి. కాపరులు కూడా ఎటువంటి పరిస్థితులు నేను ఉన్నాను అన్నటువంటి విషయం తెలియాలి. బైబిల్ గ్రంథమే సెలవిస్తోంది. ముఖ్యంగా ఒక కాపరి, ఒక సంఘనాయకుడు సరైనటువంటి వాడా, సంఘానికి నిజమైన మార్గదర్శ కాదా అని ఎలా తెలుసుకోవాలని అంటే అన్నిటికంటే ఎక్కువగా తన సమయాన్ని బైబిల్ ధ్యానం కొరకు, బైబిల్ ప్రకటన కొరకు ఎక్కువగా కేటాయించగలగాలి. కనుక్కోవాలంటే ఒక కాపరి టెస్ట్ చేసుకోవాలన్నా తను తాను, ఒక విశ్వాసి ఒక కాపరిని బేరీజు వేయాలన్నా ఎక్కువగా బైబిల్ గ్రంథ ధ్యానానికి, దాని ప్రకటనకు ఎక్కువ సమయం కేటాయించగలగాలి. ఎందుకు అని మీకు సందేహం కలిగితే గుర్తుంచుకోండి, మనకు ఒకనాడు మన చర్చ్ ప్రక్కనే పెద్ద పశువుల షెడ్ ఉంది. మీరు గమనించగలిగితే పాలిచ్చేటటువంటి గేదెలకి ఏం చేస్తారు అంటే పచ్చి గడ్డి ఎక్కువ పెడతారు. పచ్చి గడ్డి ఎక్కువ పెడతారు పాలిచ్చే గేదెలకు. ఎందుకు పెడతారు అంటే పాలు ఎక్కువ అది ఇవ్వాలంటే దానికి మేత ఎక్కువ పెట్టాలి కదూ. ఓకే, చంటి బిడ్డ తల్లులు ఉంటారు. ఈ చంటి బిడ్డ తల్లులకు సర్వసాధారణంగా డాక్టర్స్ కానీ ఇంట్లో ఉన్న పెద్దలు కానీ ఏం చెప్తారంటే, నీకు పాలు సమృద్ధిగా పడాలంటే ఏం చేయాలి, మంచి బలవర్ధకమైన పౌష్టికమైన ఆహారం తీసుకోవాలి. ఈ క్రమంలో పిల్లలకు పాలు ఇవ్వాలి కదా అని ఎక్కువ ఆహారం తిని లావైపోయినటువంటి ఆడకూతుర్లు కూడా ఉన్నారు. ఈ 2 ఉదాహరణలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, కాపరి కూడా దేవుడి వాక్యం అనే పాలిచ్చే గేదెలు అంటాడు, ఒక చంటి బిడ్డ తల్లిలు అంటాడు. ఏం చేయగలగాలంటే పుష్కలంగా పాలు ఉండాలి. డబ్బా పాలు మీద కాపర్లు కూడా డబ్బా పాల మీద ఆధారపడే కాపర్లు కొంతమంది ఉన్నారు. తల్లిపాల మీద ఆధారపడి, తల్లిపాలు అంటే వాక్యంలో ప్యూర్గా దొరికేది, డబ్బా పాలు అంటే ఎవడో ప్రిపేర్ చేసి ఉంటాడు రెడీమేడ్ సందేశాలని, అది డబ్బా పాలు. డబ్బా పాలతో పెరిగిన వాళ్ళకి అసలు శిశులు తల్లిపాలతో పెరిగిన వాళ్ళకి చాలా స్పష్టమైన తేడాలు కనబడతాయి. ఎందుకంటే తల్లిపాలట మొదటి 6 నెలల వరకు బిడ్డకి ఒక అమృతంలాగా పనిచేస్తాయట. స్టార్టింగ్లో నుంచి మంచి ఇమ్యూనిటీ పవర్, వ్యాధి నిరోధక శక్తిని ఇవ్వగలుగుతాయట. ఆ పని మనం తాగే డబ్బా పాలు చేయలేవట. ఇంకో విషయం ఏంటంటే, సృష్టిలో విచిత్రంగా ప్రతి జీవి వాళ్ళ తల్లిపాలు తాగి మాత్రమే పుడతాయి. మనం మాత్రమే తల్లిపాలు తాగుతాం, గేదె పాలు తాగుతాం, ఆవు పాలు తాగుతాం. ఈ మధ్యకాలంలో ఆరోగ్యానికి బాగున్నాయని చెప్పి గాడిద పాలు తాగుతున్నారు.
ఏమండి, మేకపాలు తాగే వాళ్ళు ఉంటారు. పిల్లలు ఎక్కువగా తొందరగా ఒళ్ళు ఎక్కువ వచ్చేస్తున్నది కారణం ఏంటంటే పాలు వాడడాన్ని బట్టే. మీకు ధైర్యం ఉంటే పాలు వాడడం మానేయండి. ఎందుకు చెప్తున్నానంటే మీరు గమనించండి, ఒక గేదె నుంచి వచ్చే పాలు తాగినటువంటి దూడ 6 నుంచి 1 సంవత్సరంలో పెద్ద అయిపోద్ది. 6 నెలల నుంచి 1 సంవత్సరం లోపు తొందరగా చేతికి వచ్చేస్తుంది. ఇప్పుడు అవే పాలు మన పిల్లలు పట్టించామనుకోండి, అందుకే తొందరగా చేతికి వచ్చేస్తున్నారు పిల్లలు. మనకు అది తెలియదు. దాని పాలు దాని పిల్లకే, మన పాలు మన పిల్లలకే. ఎవరికైనా పక్క వాళ్ళకి ఎవరైనా ఇచ్చారమ్మా తల్లులారా? మీరు పక్క వాళ్ళకి ఎందుకు, మన పిల్లలకి ఇవ్వడానికి లేవు. ఇప్పుడు పక్క వాళ్ళ సంగతి దేవుడెరుగు. సరే, ఏదేమైనా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఒకటే. అదేంటంటే కాపరి దేవుడి వాక్యం అనే పాలు అందించే ఒక చక్కని పాడిగేదెలు అంటాడు, ఒక చక్కని చంటిబిడ్డ తల్లి అంటాడు. ఆయన నుంచి ఎంత రావాలంటే అంత రావగలిగినటువంటి పరిస్థితి. గొడ్డుపోయినటువంటి కాపరిగా ఉండకూడదు. అది రావాలనుకోండి, ఎట్లయితే చంటి బిడ్డ తల్లి బాగా తింటుందో, తింటేనే ఆహారం మంచిది పడుతుందో, పౌష్టికాహారం, ఎలాగైతే ఒక పశువు మంచి గ్రాసం తింటేనే మంచి పాలు పడతాయో, అట్లాగే కాపరి కూడా దేవుడి వాక్యం అనే పాలను బాగా పౌష్టికాహారాన్ని తీసుకోగలగాలి. ముందు ఆయనకు ఉంటే కదా, మనకు పాలు ఉంటే కదా బిడ్డలకి ఇవ్వడానికి. పాలు మన దగ్గర లేవనుకోండి, ఏమి ఇస్తాం? కాబట్టి తెలిసి బాగా తెలుసుకోగలగాలి. అధిక సమయాన్ని దేవుడి వాక్యానికి కేటాయించేవాడా కాదా నా కాపరి అని తెలుసుకోవాలి. పాలు సమృద్ధిగా ఉన్నటువంటి గేదెలు ఉంటాడో కాదా అనే చూడాలి. ఇది ఎవరు కూడా ఆలోచన చేసే స్థితులు లేరండి కాపరి గురించి. మాకు కాపరి ఎట్లా ఉండాలంటే, మేము ఏం చేసినా మమ్మల్ని ఎవడు అడగకూడదు. కాపరి అసలు అడగకూడదు. కావాలంటే ఏం చేస్తాం? కానుక పడేస్తాం నోరు మూయటానికి, అంతే. ఇదేంటి అదేంటి, అట్లుండొద్దు ఇట్లుండొద్దు, ఇవన్నీ ఏంటిది? అయితే నువ్వు లేకపోతే ఇంకొకడు అనే పరిస్థితి వచ్చాననుకోండి, ఎవరు మనల్ని బాగు చేయలేరు. అందుకే చూద్దాం ఒకసారి ఎంతగా సమయాన్ని కేటాయించాలో అనేటువంటి విషయాలను ఇప్పుడు మనం లోక సంబంధంగా ఆలోచన చేసాం అర్థం కావటానికి. వాక్యపరంగా చూద్దాం. పౌలు గారు మాట్లాడుతూ తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. మనం చాలాసార్లు చూసాం ఇది, ఇప్పుడు మళ్ళీ చూద్దాం. 2వ వచనం, వాక్యము ప్రకటించు సమయమందు అసమయమందు ప్రయాసపడు. వాక్యంలో ప్రయాసపడాలి, ధ్యానం చేయాలి, నేర్చుకోవాలి, ఎన్ని రకాలుగా ఆలోచన చేయాలో. ఎందుకంటే ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకోండి, సేవకుడు ఎవరినో ఒక్కరినే దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు వాక్యం అందించకూడదు. ఎందుకనంటే సంఘంలోనికి ఎంతమంది ఎన్ని రకాలలో వచ్చి ఉంటారు? యవనస్తులు ఉంటారు, యవనస్తురాలు ఉంటారు, వివాహమైనటువంటి స్త్రీ పురుషులు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు. అందరినీ దృష్టించుకొని అందరికీ అవసరమైనటువంటి విషయాలను అందించాలి. కొంతమందికి కొన్ని ల్యాండ్ మార్కులు అంటే కొన్ని సైన్స్ ఉంటాయి, అంటే గుర్తులు ఉంటాయి. ఎట్లాగో ఈయన కేవలం భార్యాభర్తలకు సంబంధించిన విషయాలు మాత్రం చెప్పగలడు, అంటే మిగతావి చెప్పలేడు. వీళ్ళకి పిల్లలకు సంబంధించిన విషయాలు మాత్రం చెప్పగలరు అనే మాటలు చెప్తూ ఉంటారు. కొందరైతే సైన్స్ విషయాలు మాత్రం చెప్పగలరు, మిగతా చెప్పలేరండి. కొందరు యవనస్తుల కోసం మాత్రమే చక్కగా చెప్పగలడు కాపరి, మిగతా చెప్పలేడు అనే పరిస్థితి ఉంటుంది. అలా కాదు. అసలు దేవుడి టార్గెట్ ఏంటి, సంఘం టార్గెట్ ఏంటి అని అంటే, ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక చూద్దాం. ఎందుకు అంత ప్రయాసపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, 1వ అధ్యాయం కొలసీలకు రాసిన పత్రికలో దేవుడు చెప్తున్నటువంటి ఒక చక్కనైనటువంటి మాట చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము దేవుడు చెప్పినటువంటి 28వ వచనం, 1వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. ఆయన ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, గమనించండి, ఎవరి మీద ఉంది ఆ బాధ్యత?
ఎవరి మీద ఉంది ఆ బాధ్యత? పౌలు గారు లాంటి సేవకుల మీద ఉంది, కాపరుల మీద ఉంది, నాయకుల మీద ఉంది. ప్రతి మనుషుని, వాడు యవ్వనస్తుడు కావచ్చు, చిన్నబిడ్డ కావచ్చు, తల్లిదండ్రుల స్థితిలో ఉన్నవాళ్ళు కావచ్చు, ముసలోళ్ళ స్థితిలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఎవరినైనా సరే క్రీస్తునందు పరిపూర్ణంగా చేయాలి. ఇలా చేయటం కోసం ఎంత కష్టపడాలి. అందుకే అధిక సమయాన్ని కేటాయించగలగాలి. ప్రపంచంలో దేనికైనా టైం లేదు బ్రదర్ అని చెప్తూ ఉంటారు కదా. ఒకవేళ ఏ కాపరైనా సరే నాకు వాక్యం ధ్యానించడానికి టైం లేదన్నా అనుకోండి, వాక్యం ధ్యానించడానికి ఆయనకి టైం లేకపోతే ఆయన ఎవరెవరికి తగ్గినటువంటి విషయాలు ఏం అందించగలడు, ఏం నేర్పించగలడు? అందుకే దేనికి టైం కేటాయించలేకపోయినా దేవుడి వాక్య ధ్యానానికి సమయం కేటాయించగలగాలి. ప్లస్ రెండవదిగా ఏంటి అంటే ఆ వాక్యాన్ని ఎక్కువగా అనేకులకు అందిస్తూ ఉండాలి. ఎందుకంటే ప్రయోజనకరమైనది ఏది దాచుకోకుండా ఇంటింట బహిరంగంగా నేను మీకు అందజేశాను అంటాడు పౌలు గారు. అసలు వాళ్ళు పరిచర్యలు మనం చూడగలిగితే ఆశ్చర్యం కలుగుతుంది. వెంటనే అనే మాటలు ఎక్కువ కనబడతాయి, రాత్రి వేళనే పోయారు అనే మాటలు కనబడతాయి. ఈకొనియ అలాంటి ప్రాంతాల్లో రాళ్లతో కొట్టి పౌలు గారు చచ్చిపోయారు అనుకొని ఈడ్చేశారట. అంటే చచ్చిపోయిన కుక్కను ఈడ్చేస్తారు చూసారా, అట్లా కుక్కను ఈడ్చినట్టు ఈడ్చేస్తే అప్పటికప్పుడే పౌలు గారు అటువంటి రక్తసిక్తమైన దేహంతో ప్రయాణం మొదలుపెట్టి మరో ప్రదేశానికి వెళ్ళి పరిచర్య చేశాడు. సేవను, పరిచర్యను, దేవుడి వాక్య ధ్యానాన్ని, దేవుడి వాక్య ప్రకటనను పరమావధిగా భావించి, జీవిత ధ్యేయంగా భావించి దేవుని పిల్లలను సంస్కరించే దిశగా కష్టపడాలి సేవకుడు. ఇందుకొరకే కుటుంబాన్ని వాడుకోగలగాలి. ఇందుకొరకే దేవుడు ఇచ్చినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, బలాన్ని, ఆరోగ్యాన్ని, సంపాదనను, సంఘాన్ని, సమస్తాన్ని వాడగలగాలి. ఎందుకంటే దేవుడే తన వాక్కును పంపి వారిని బాగు చేశాడంటే ఉంటే వాక్యానికి మించినటువంటి పని ఏముంది సేవకుడికి? సేవకుడిని దేవుడు ప్రత్యేకపరిచి అభిషేకించి ఏర్పరిచింది దేని కొరకు? అందుకే వాక్యం పరిపుష్టంగా, పరిపూర్ణంగా, పుష్టిగా ముందు కాపరికి అందగలిగితే, అందుకే ఒక లోకంలో ఒక సామెత ఉంది, ఒక గుడ్ టీచర్ అని ఎవరిని అనాలి అంటే ఈజ్ ఆల్వేస్ ఏ గుడ్ లర్నర్ అంటారు. ఏ గుడ్ టీచర్ ఈజ్ ఆల్వేస్ ఏ గుడ్ లర్నర్ అంటే ఒక మంచి ఉపాధ్యాయుడు మంచిగా నేర్చుకునేవాడే ఉంటాడట. వాక్యం నేర్చుకోలేనివాడు మనకేం చెప్పగలడు? మాస్టర్లు కూడా రెండు రకాల మాస్టర్లు ఉంటారు. కాపీలు కొట్టి ఏదో ఒక రికమెండేషన్తో మాస్టర్లు అయినటువంటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. మరికొందరు మాస్టర్లు ఎట్లా ఉంటారంటే కష్టపడి అన్ని విషయాలు చక్కగా నేర్చుకొని ఆకలింపు చేసుకుని వచ్చి పాఠాలు చెప్పేవాళ్ళు. ఎప్పటికైనా పిల్లలకి ఎవరి వాళ్ళ మేలవుద్ది? ఈ కాపీ గాళ్ళ వాళ్ళు కాదు. బట్టి వచ్చేసి చెప్పేస్తారు. ఏమైనా డౌట్లు అడిగారనుకో పిల్లలు ఇంక అయిపోయాడు, ఇంక మరుసటి నుంచి కనపడ్డాడు. అట్లా ఉండకూడదు. కాపరికి ఒక ప్రధానమైనటువంటి ఒక లక్షణం ఇది. పౌలు గారట కొన్ని సంఘాల్లో మనం గమనించగలిగితే 3 ఏళ్ళు కొన్ని ప్రదేశాల్లో ఉండి వాక్యం బోధించాడట. ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 31వ వచనం. పౌలు గారు ఎంత అద్భుతమైనటువంటి సేవ పరిచర్యలో ఉన్నాడో ఆలోచన చేయగలిగితే అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 31వ వచనం. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండండి. 3 ఏళ్ళు కష్టపడ్డాడట. అది కొన్ని సంఘాల విషయంలోనే చెప్తున్నటువంటి మాట. ఎఫ్ఎస్సిలో ఉన్నటువంటి సంఘ పెద్దలను పిలిపించి మాట్లాడుతూ సందర్భంలో చెప్తున్నాడు, 3 ఏళ్ళు మీ దగ్గర అందుబాటులో ఉన్నాను. కాపరి సిద్ధపడేటప్పుడు ముందు వాడు నలగాలి. పౌలు ఎట్లా నలిగాడట? కన్నీళ్ళు విడిచాడట. దేవుడి వాక్యాన్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఏం అర్థం కావండి కాపరికి. శూన్యత వచ్చేస్తుంది. ఏం చేయాలన్నటువంటి విషయం అర్థం కాదు. కొన్ని సమస్యల దగ్గర ఆగిపోతాడు. ఇవన్నింటినీ కూడా అధిగమించి చక్కనైనటువంటి విధంగా దేవుడి వాక్యాన్ని అందించగలిగినటువంటి స్థితిలో ఉండగలగాలి. అది దేవుడు నచ్చే కాపరి యొక్క ఒక మొట్టమొదటి ప్రాథమిక లక్షణం. ఇక రెండవ లక్షణాన్ని, చాలా ప్రాముఖ్యమైన లక్షణాన్ని ఆలోచన చేస్తే, ఆయన మంచి ప్రవర్తనతో
మాదిరికరమైన ఫాదిరి అయి ఉండాలి. అంటే పాస్టర్ గారిని మనకు రోమన్ క్యాథలిక్స్లో ఫాదర్ అని అంటారు, ఇంకొంచెం మోటుగా చెప్పాలంటే ఫాదిరి అని కూడా అంటారు. అలా చెప్పడంలో తప్పేం లేదు, ఎందుకంటే ఆత్మీయంగా కన్న తండ్రి కనుక ఫాదర్ అని పిలవటంలో ఏం తప్పైతే ఏం లేదు. సరే, ఏది ఏమైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫాదిరి అయ్యాడు బాగానే ఉంది, కానీ ఆ ఫాదిరిలో మాదిరి ఉందా అనేది చూడాలి, మంచి ప్రవర్తన ఉందా అనేటువంటి చూడాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ బిడ్డకైనా బాగా గర్వకారణంగా ఉండేది ఏంటో తెలుసా? వాళ్ళ నాన్నే. నాన్న విషయంలో చాలా సీరియస్గా తీసుకుంటారు. నేను కొందరు పిల్లల్ని గమనిస్తూ ఉంటా, వాళ్ళ నాన్న చనిపోయి చాలా కాలం అయి ఉంటుంది, కానీ ఎప్పుడు చూసినా ఒక తమ్ముడు ఉన్నాడు, సంబంధాలు చూస్తున్నాడు. చూస్తూ ఉంటే పిల్లకు ఏముండాలంటే చక్కగా ముక్కు ముఖం ఉండాలి అని చూస్తున్నాడట. ఎందుకట అంటే మా నాన్నకు ముక్కు బాగుంది, ముక్కు ముఖం బాగుంది, కాబట్టి మా నాన్న యొక్క ముక్కు ముఖమే పడాలి అన్నటువంటి ఆలోచన. అంటే ఎంత గురి ఉంది నాన్న అంటే అన్నటువంటి విషయం ఏంటంటే భౌతికమైన నాన్నని సెలెక్ట్ చేసుకోవడానికి మనకు ఛాయిస్ లేదు, కానీ ఆత్మీయతని ఎన్నుకోవటానికి మనకు ఛాయిస్ ఉంది. ఆత్మీయతని ఎంచుకోవటానికి ఛాయిస్ ఉంది. భౌతికమైన తండ్రి మీ ప్రమేయం నా ప్రమేయం లేకుండా మనం వాళ్ళు పుట్టేశాం. ఆత్మీయ తండ్రి విషయంలో కదా సెలెక్ట్ చేసుకోవడానికి స్కోప్ ఉంది. సో అటువంటి తండ్రి ఎట్లా ఉండాలి అని అంటే మంచి ప్రవర్తనతో ఉండాలి, మాదిరికరమైన ఫాదరిగా ఉండాలి. ఒకసారి చూద్దాం మనం తెస్సలోనికైకి రాస్తున్న మొదటి పత్రిక పౌలు గారు ఆయన లక్షణాలని ఆలోచన చేస్తూ ముందుకు సాగుదాం. నాకు నేను అన్వయించుకుంటూ ఆలోచన చేసుకుంటూ నేర్చుకుంటూ మీకు అందిస్తున్నా. 2వ అధ్యాయం తెస్సలోనికైకి రాసిన మొదటి పత్రిక పౌలు గారు 2వ అధ్యాయము 10వ వచనం, మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితేమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. ఒక కాపరి విశ్వాసుల ముందు ఈ విషయాలు చెప్పగలగాలి ధైర్యంగా. 3 విషయాలు చెప్పాడు పౌలు గారు. ఏమిటది? మొట్టమొదటిది భక్తి. ఎంత భక్తిగా ఉన్నామో మీకు తెలుసు. తర్వాత ఎంత నీతిగా ఉన్నామో మీకు తెలుసు. అట్లాగే ఎంత అనింద్యముగా ఉన్నామో, అంటే నిందలు నేను చెప్పాను ఇంతకుముందే. దేవుడు కానీ సంఘం కానీ ఎవడంటే పనికిరాను లోకంలో ఉన్నటువంటి వాడు వేయచ్చు, నో ప్రాబ్లం. కానీ సంఘం కానీ దేవుడు కానీ నేరారోపణ నిందారోపణ చేయకూడదు. నీకు అన్ని బాగానే ఉన్నాయి కానీ నీ మీద మోపవలసిన నింద ఒకటి ఉన్నది, నేరం మోపాల్సి ఉన్నది అని దేవుడు అంటాడు కదా. అట్లాంటి పరిస్థితిలో కాపరి ఎప్పుడు ఉండకూడదు. అతను సంఘం డబ్బులన్నీ తినేశాడండి, అదొకటి. అతను వ్యభిచారండి, అతను మద్యపానండి, అతను ఆన్ ద స్టేజ్లో ఒక విధంగా ఉంటాడు, ఆఫ్ ద స్టేజ్లో ఇంకొక రకంగా ఉంటాడు. ఈ పరిస్థితులు నిందలైతే పర్లేదు, నిజాలు కాకూడదు ఎప్పుడు. ఎంతమంది కాపరుల మీద ఈ ఆరోపణలు ఉంటున్నాయో మనకు తెలుసు. గర్విష్టి అండి అతడు, గర్విష్టి. ఒక మిడిసిపాట్లో ఉంటున్నాడని ఇలాంటివన్నీ కూడా నిజంగా నిందలే ఉండాల్సిందే తప్ప నిజాలే ఉండకూడదు. ఎందుకంటే ఒక గర్విష్టి ఏమైపోతాడట ఆఖరికి? ఏమని రాయబడింది? నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, పడిపోవటకు ముందు అహంకారమైన మనసులు. అహంకారి అన్నటువంటి లక్షణాన్ని ఆ టాగ్లైన్ కలిగి ఉంటే కాపరి, మీరు వాళ్ళ కింద ఉంటే మీకు కూడా వస్తుంది. ఎందుకంటే బీపీ ఉన్నవాడి కింద దగ్గరలో పని చేస్తే 6 నెలలు కలిసి ఉంటేట వాళ్ళు వీలు అవుతారు. వీడు కూడా బీపీ వచ్చేస్తుంది, చిన్న బీపీ. వీడు కాపరి పెద్ద బీపీ, చిన్నోడు మళ్ళీ కింద ఉన్నటువంటి చిన్న బీపీ. కాబట్టి ఆ మాదిరి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎంత భక్తిగా మేము నడుచుకున్నామో, ఎంత నీతిగా నడుచుకున్నాము, ఆ మాదిరి లేకపోతే తెలిసేంతవరకు, తెలియకపోతే దొరలాగే బతుకుతాడు ఎవడైనా సరే కదా. దొరకనంత వరకు దొరేనట, దొరికితే దొంగ. కాబట్టి వాడి విషయం బయటపడకుండా ఏం పోదు కదా. ఏ కాపరి విషయమైనా బయటపడకుండా అయితే పోదు.
గ్యారంటీగా బయటపడిపోతుంది. ఎవరు రాశారు? యాకోబు బావికాడ యేసయ్యను చూశానమ్మ మన పాటలో, నా గుట్టు విప్పినవాడు నీ గుట్టు విప్పుతాడు, గుట్టు రట్టు కాకముందే తప్పులు ఒప్పుకోవాలమ్మా అని. ఒక అద్భుతమైనటువంటి విషయం అది. సమరయ స్త్రీని వదిలిపెట్టలేదు. అసలు కాపరుల విషయంలో దేవుడు ఎంత జాగ్రత్తగా ఉంటాడంటే, ఎవడికి ఎక్కువ బాధ్యత అప్పగించబడి ఉంటుందో వాడు ఎక్కువ లెక్క అప్పచెప్పాలి. చాలా మందికి తెలియని విషయం, కాపర్లకు తెలియని విషయం, మా సంఘ సభ్యులు 1,000,000 మంది అంటాడు, 1,00,000 మంది అంటాడు. 1,00,000 మందిలో 10,000 మంది, పోనీ 1000 మంది పేర్లు చెప్పురా బాబు అని ఎప్పుడు అడిగినామంటే అయిపోతాడు. వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉన్నాయి చెప్పండి, చెప్పండి. కాపరంటే ఎటువంటి, నా బాధ్యత ఎంత, నేను ఎంతమంది, ఇప్పుడు 2 పిల్లలు కానీ ఆపరేషన్ ఎందుకు చేసుకుంటున్నారు ఎవరైనా? మేము అంతకంటే పోషించుకోలేము, అంతకంటే చూసుకోలేమని కదా. మరి అలాంటప్పుడు సంఘం అనేది బిడ్డలైనప్పుడు వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టు కనేసే పరిస్థితుల్లో ఉంటే వాళ్ళని వాళ్ళని ఎవరు చూసుకుంటారు? ఆలోచించద్దు. అంటే ఓ 1,00,000 మందో 50,000 మంది నీకు సంఘంలో మనకు ఉన్నారంటే అర్థం ఏంటి? లెక్క ఎక్కువ చెప్పాలా? 50,000 మంది లెక్క నువ్వు నేను చెప్పాలని అర్థం. ఓ 100 మంది ఉన్నారంటే 100 మంది లెక్క చెప్పాలని అర్థం. 50 మంది ఉంటే 50 మంది లెక్క చెప్పాలని అర్థం. అఫ్కోర్స్ గుర్తుపెట్టుకోండి, ఎంతమందిని ఇచ్చినా కూడా దేవుడు లెక్క అయితే అడగకుండా పోడు. ఓన్లీ వాడికి 50 మంది కదా, 50 కుటుంబాలే కదా అని వదిలిపెట్టేది లేదు. వీడికి 50,000 అనేటువంటి విషయంలో కాంప్రమైజ్ అయ్యేటువంటి విషయం లేదు ఎక్కడ. దేవుడు అడుగుతాడు గ్యారంటీ. అందుకే కాపరిలో మంచి మాదిరి ఉండాలి, చాలా మంచిది. 3-5 వచనాలు చూద్దాం. అక్కడే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 3-5 మొదటి అధ్యాయంలోని 3-5 వచనాలు చూడగలిగితే, ఎలయనగా మా బోధ కాపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు గాని సువార్త మాకు అప్పగించబట్టుకు యోగ్యులమైన దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. మీరెరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూ వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. ఏంటి ఇవన్నీ? ఇవి అక్షరాలు కాదు, ఇవి అస్త్రాలు. ఆధ్యాత్మికంగా సేవకుడు సంధించాల్సిన అస్త్రాలు ప్రియులారు ఇవి. ఆయన అంటున్నాడు, ధనాపేక్షను కప్పిపుచ్చే విషయాలు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సేవకులలో ఆఖరిగా తేలిన ఫలితార్థం ఏమి ఉంటుందంటే ధనాపేక్షే. ఎన్నో రకాలైన స్కీములు లాంటివి ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితులు, ఎన్నో రకాలైనటువంటి మార్గాలు, విధానాలు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా ఆఖరికి డబ్బు, ధనార్జనే ధ్యేయంగా బతకటం. ఎందుకు అపోస్తలులు ఎందుకు లేరు ప్రపంచవ్యాప్తంగా అంటే, అపోస్తలుడు అంటే డబ్బును ఎక్కడ పెట్టుకుంటాడు తెలుసా? ఎక్కడ నుంచి పైకి రానివ్వడంటే కాళ్ళ దగ్గర నుంచి పైకి రానివ్వడిక. అపోస్తలుల దగ్గర పాదాల దగ్గర ఉందట డబ్బు. ఈరోజు సేవకులు ఎంతమంది ఉన్నారు? డబ్బు అంటే అస్సలు లెక్క చేయకుండా ఉండగలిగినటువంటి వాళ్ళు, మీ జోబులో ఉండే దాని గురించి ఆశించకుండా ఉండేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ధనాపేక్షను కప్పిపుచ్చేటటువంటి పరిస్థితులే, బోధలే, మినిస్ట్రీలే ఉన్నాయి. ప్రతి దానిలోనూ డబ్బును ఆర్జనగా ప్రధాన ధ్యేయంగా పెట్టుకుంటున్నటువంటి వాళ్ళు లోకంలో ఎంతమంది లేరు? అందుకే చెప్తున్నాడు, మనుషులను సంతోషపెట్టేటటువంటి బోధకులమై ఉండక అంటాడు. మంచి దేవుడికి నచ్చే బోధకుడు మనిషికి నచ్చడు, గుర్తుపెట్టుకోండి. దేవుడికి నచ్చే కాపరి మనుషులకు నచ్చడు. ఎందుకంటే ఆయన బోధ, ఆయన జీవితం ఎట్లా ఉంటుందంటే, ఆయన చేస్తాడు, చేయమంటాడు, మనం తప్పించుకోలేం. ఆయన ఇస్తాడు, ఏమంటాడు, మనం తప్పించుకోలేం. ఆయన ఉంటాడు, ఉండమంటాడు, మనం ఉండలేం. ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా దేవుడికి నచ్చే కాపరిలో ఉంటాయి. పౌలు గారు అంటున్నటువంటి మాటలు ఎంత అద్భుతమైన మాటలు. ఎందుకు బోధ కపటం అయిపోయింది? అపవిత్రం ఎందుకు అయిపోయింది? మోసయుక్తం ఎందుకు అయిపోయింది? యోగ్యత లేదు. మనుషులు సంతోష పెడితే మనకు పైసలు రాలుతాయి, చిల్లర రాలుతుంది అన్నటువంటి ఆలోచనలతో ఉన్నారు. కాపరిని పిలిచింది ఎవరు అనుకున్నారు?
జీవము గల ఉన్నతుడైనటువంటి దేవుడు, శ్రీమంతుడైనటువంటి దేవుడు. ఈ మనుషుల మీద ఆధారపడినటువంటి పరిస్థితులు ఎంత మాత్రం నిలబడతాయండి? ఈరోజు దగ్గరలో ఉన్నాడు, రేపు దూరం అయిపోతాడు. ఏంటి పరిస్థితి గ్యారంటీ? ఏం ప్రిపేర్ అయ్యి రావాలి సేవకుడు? చాలామంది సేవకులకు తెలియదు ఈరోజు. శక్యమైతే ప్రాణం పెట్టడానికి సిద్ధపడి రావాలి, చేతగాలేదా వదిలేసుకుని ఏదో ఒక పని చూసుకోవాలి. అది దేవుడికి నచ్చే కాపరి లక్షణం. యేసుప్రభు అంటే దేవుడికి ఎందుకు ఇష్టమైంది అనుకుంటున్నారు? దేవుడికి ఇష్టమైతే ఏమవుతాడో తెలుసా మీకు? ఆయనను నలగొట్టుటకు యెహోవాకు ఇవి ఇష్టం అయితే ఏదో బహుమానం ఇవ్వాలి, లేదా ఆస్తి రాసి ఇవ్వాలి. అంతే కదా. అమ్మ నాన్నలకి ఇష్టమైన అనుకోండి, బిడ్డలో ఏం చేస్తారు? వాళ్ళకి మంచి బహుమానాలు ఇస్తారు. మిగిలిన వాళ్ళకంటే ఉన్న ఆస్తి రాయిచ్చేస్తారు. పిల్లలు అప్పుడప్పుడు ముసలి వాళ్ళు చెప్తూ ఉంటారు చూసారా, ఎవరైతే నన్ను చూసుకుంటారో, నాకు ఇష్టంగా పోతారో వాళ్ళకే నా ఆస్తి రాసి చేస్తానంటారు కదా. దేవుడు అలా కాదు. దేవుడికి ఇష్టమైనటువంటి వాళ్ళు నలిగిపోవాలి. అది ఆ కాపరి నలగాలి, నలుగుతూ ముందుకు ఎదగాలి. ఎదుగుతూ ముందు పరిమళ వాసన ఊరికే అవుద్దా? పట్టు చీరలు కట్టుకుంటున్నారే సోదరుమణులు, పట్టు చీర రావాలంటే ఏమైపోవాలి తెలుసండి? కొన్ని లక్షల పట్టు పురుగులు సలసల సలసల కాగేటటువంటి నీళ్ళలో అట్లే చచ్చిపోవాలి. తెలుసా మీకు? కొన్ని లక్షల పట్టు పురుగులు సలసల కాగే నీళ్ళలో అలాగే పెడితే అవి అట్లాగే చచ్చిపోతే అప్పుడు వస్తాయి పట్టు తీగలు. ఆ తర్వాత వాటిలో నుంచి వచ్చేదే పట్టు చీర. పట్టు చీర కావాలంటే ఎన్ని ప్రాణాలు పోవాలో. చక్కనైనటువంటి అందమైన పట్టు చీర రావాలంటే. అట్లాగే కస్తూరి అనేది ఒకటి ఉంది, తెలుసో తెలీదో మీకు? కస్తూరి తిలకం అంటారే, ఆ కస్తూరి మృగంలో నుంచి వస్తుందట. కస్తూరి తిలకం అది ఎట్నుంచి నుంచి వస్తుందట అంటే, దాని పొట్ట దగ్గర ఒక రంధ్రం ఉంటుందట. అది భయంకరంగా పెయిన్ ఫీల్ అయితే, ఎక్కువ బాధ కలిగితే అప్పుడు వదిలేస్తుందట ఆ కస్తూరి. దానికోసం దాన్ని కట్టేసి భయంకరంగా కొడతారండి. ఒక కస్తూరి అనేటటువంటి అది రావాలి అంటే మంచి పరిమళం అది. అలాగా ఒక క్రీస్తు మంచి కాపరిగా ఏమైపోయాడు? పరిమళ వాసన అయిపోయాడు. ఈరోజు ఆయన అడుగుజాడలో నడిచేటువంటి కాపరి ఏమైపోవాలి? పరిమళ వాసన ఇవ్వాలి. కస్తూరి మృగం నుంచి వచ్చినటువంటి కస్తూరిలాగా అయిపోవాలి. ఆ పట్టు పురుగులు చచ్చిపోవటం వల్ల వచ్చినటువంటి పట్టు చీరలాగా మారిపోగలగాలి. అది చేతనైతే కాపరి బాధ్యత తీసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. అది దేవుడు చెప్తున్నాడు అద్భుతమైనటువంటి మాటలు. చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ప్రారంభం నుంచి, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబోడు మహిమలో పాలివాడనునైన నేను మీలోని పెద్దలను, పెద్దలంటే ఎవరు ఇక్కడ? కాపర్లను, నాయకులను, బోధకులను, సువార్తికుణ్ణి నేను హెచ్చరిస్తున్నాను. ఏమని? బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగా దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతో మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దాన్ని కాయండి. సేవకుడు ఎట్టుండాలట? బలిమి చేత కాక అంటే ఈ మధ్యకాలంలో బలవంతం చేసేవాళ్ళు ఉంటారు. నువ్వు అది చెయ్యాల్సిందే, ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పేసి గొంతు మీద కత్తి పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. భయపెట్టేవాళ్ళు ఉంటారు. తెలుసా మీకు? నేను ఇంతకుముందు చెప్పాను. ఒక కాపర్ ఏం చేశాడంటే కానుక పెట్టి చూశాడు. కానుక పెట్టెలో ఉన్నటువంటి దాన్ని చూడటం కాపర్ తప్పు అయితే కాదు. యేసుప్రభు కూడా ఏం చేశాడండి? కానుకలు వేసేవాళ్ళు చూశాడట. ఇప్పుడు నేనే కనుక మీరు ఏమేమి కానుక వేస్తారో చూసినప్పుడు, వామ్మో కాన్సన్ట్రేషన్ అంతా ఈ కానుక మీద ఉంది, సేవకుడిది అని అనుకోకూడదు. ఆయన వేసిన తర్వాత చూసి ఏమన్నాడు యేసుప్రభు అని అంటే, చాలామంది వాళ్ళకున్నటువంటి కలిమిలో నుంచి, అంటే వాళ్ళకున్న
ఎక్కువ సంపాదనలో నుంచి కొంచెం వేస్తారు. ఈమెయితే జీవనం అంతా వేసిందని మాత్రమే చెప్పాడు తప్ప, అది కూడా అందరినీ ఉద్దేశించి చెప్పాడు. పలానా వాళ్ళని కాన్సన్ట్రేట్ కూడా చేయలేదు. కానీ కొందరు బోధకులు ఏం చేస్తున్నారంటే 500కు మించి కింద తక్కువ నోటు పడిందనుకో కానుక, దారిలోనే ఏదో ఒక లారీ గుద్దేసి చచ్చిపోతారు మీరు. నేను చెప్తున్నాను అనుకోకండి. దేవుడు ఏమన్నా అడుగు తినేవాడు అనుకున్నారా మీరు? ఎవడరా 200 నోటు వేసినాడు, ఎవడరా 100 రూపాయల నోటు వేసినాడు, 50 రూపాయల నోటు వేసినాడు చెప్పండి, చూడండి వాడు పోతారు మీరు అని అంటే వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చారట. అయ్యా మేము 200 వేసాం, ఇది 300 కలిసి అని. తర్వాత నుంచి 500కు లోపు ఎవడు వేయట్లేదంటే ఎవరన్నా వచ్చినప్పుడు కొత్త, రే 500కు తక్కువ వేసేవి అయిపోతాం, లేకపోతే అయ్యగారి సంగతి నీకు తెలీదు అని చెప్పేవాళ్ళు ఉంటారు. చిత్రం ఏంటంటే గొర్రె కషాయాన్ని నమ్ముతుంది అన్నట్టు ఇట్లాంటి వాళ్ళని నమ్మేవాళ్ళు ఎక్కువ మంది. మా అయ్యగారు ఎంత పవర్ఫుల్ అంటే చెప్పిన మాట వినకపోతే లారీ కింద పడేసేంత పవర్ఫుల్ అని. ఏమండి చూద్దాం. అందుకే బలిమి చేతగాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగా దుర్లాభ అపేక్షతో కాక సిద్ధ మనసుతో మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేసి దాన్ని కాయండి. ఇంకా మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక. ఈరోజు అందరూ ఎట్లా ఉంటారంటే బాస్ 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 లాగా ఉంటారు. గ్రాస్ ఏం బెటర్ కానీ బాస్ లాగైతే ఉండాలనుకుంటారు. అదే ప్రభువులైనట్టు ఉండొద్దు, మందకు మాదిరిలుగా ఉండండి. అదే చెప్తాను, మాదిరి అయినా పాదిరి. చూద్దాం. ఇలా ఉంటే ఏమవుద్ది, ఇలా ఉంటే ఏమవుద్ది? ప్రధాన కాపరి అంటే క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన రెండో రాకడలో మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ఇప్పుడు కాపరికి మహిమ కిరీటం వస్తే కిందన్న విశ్వాసులకు కూడా వస్తాయి చిన్న కిరీటాలు. లేదనుకోండి, అది రావాలంటే మహిమ కిరీటం ముందు భూమి మీద బతికిన కాలంలో కాపరి ముళ్ళ కిరీటం ధరించాలి, ముళ్ళ కిరీటం ధరించాలి. చిత్రమైన విషయం ఏంటంటే ఒక ఫ్యామిలీ ఏర్పాటైన తర్వాత, ఒక కుటుంబం ఏర్పాటైన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వెనక్కిళ్ళరు. కానీ ఒక సంఘం దేవుని పిల్లలు ఏర్పాటైనప్పుడు ఒక కష్టం వచ్చినప్పుడు వెనక్కిళ్ళేటువంటి కాపర్లు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఎందుకంటే నేను అనుకున్న విధానంలో ఇది లేదు, నాకు ఏ లాభం కలిగించట్లా, అంతా నష్టమే. ఎందుకు ఇట్లా నష్టం వచ్చే పరిస్థితి? ఇదే వ్యాపారం, ఇదేమన్నా? ఇప్పుడు వ్యాపారం చేయడానికి వచ్చినట్టు ఏమైనా ఆలోచన చేయాలి, నష్టం వచ్చిందో నాశనమైందో ఇదైనా ఆలోచన చేయాలి. కాపరి ఆలోచన చేయటం ఏంటి? అందుకే చెప్తున్నాడు, వాడబారని మహిమ కిరీటం పొందే కాపరిగా, దేవుడికి ఇష్టమైన కాపరిగా మనం భూమి మీద బ్రతకగలగాలి. కాపరి క్రింద ఉన్నటువంటి పిల్లలు. ఇంకా చూద్దాం, తర్వాత రోమిలకు రాసిన పత్రిక చూద్దాం తల్లి. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. పౌలు గారు మాట్లాడుతూ ఉంటున్నాడు, ఏమని? ఎదుటి వారికి బోధించే నీవు, అంటే బోధించే వాళ్ళు ఎవరు? బోధకుడు, కాపరి. నీకు నీవే బోధించుకున్నవా? కాపరి ఎట్లా ఉండాలి అంటే, మాదిరికరమైన వాడు ఎట్లా ఉండాలంటే, మంచి ప్రవర్తన కలిగిన వాడు ఎట్లా ఉండాలంటే, అందరికంటే ముందు తనకు తాను బోధించుకోగలగాలి. ఎందుకంటే దేవుడి వాక్యం సంజీవని. ఒకటి సంజీవని, జీవమిచ్చేది, లాభమిచ్చేది, పడిన గుంటలో నుంచి లేవనెత్తేది అనుకుంటే ఎవడైనా ఏమనుకుంటాడు? బుద్ధి జ్ఞానం ఉన్నాడు, ముందు నాకు అది దక్కాలనే స్వార్థం ఉంటుందా ఉండదా? ఇది కూడా అంతే. అందుకే ఎవరు అంగీకరించినా లేదా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, పాటించినా పాటించకపోయినా ముందు తనకు బోధించుకోగలగాలి, తనకు అన్వయించుకోగలగాలి. అది దేవుడు మెచ్చే కాపరి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, ఇన్ని లక్షణాలు కలిగి ఉండాలి. ఇవి లేకుండా పోతే ఏమైపోతుంది అని చెప్తున్నాడు దేవుడు. ఆ మాట కూడా చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్రారంభవచనం, అందరికీ తెలిసిన మాటది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్రారంభవచనం, నా సహోదరులారా, బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలిసి మీకు, అంటే ఏం చెప్తున్నాడు ఆయన? యేసుప్రభు చెప్పినటువంటి మాట పూర్తిగా దీనికి వ్యతిరేకంగా ఉన్నట్లేదు. ఈ ప్రపంచంలో మహా ఆజ్ఞ అని ఒక పేరుంది, ఒక ఆజ్ఞకు పేరుంది, మహా ఆజ్ఞ. ఏమిటనుకుంటున్నారు అది? యేసుప్రభు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత
పరలోకంలోను భూమి మీదను భూమి క్రిందను నాకు సర్వాధికారం ఇవ్వబడినదని మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 19-20 చెప్తాడు చూసారా. అది మహాజ్ఞ. నమ్మి బాప్తిస్వం పొంది వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును, నేను మీకు ఏ ఏ ఆజ్ఞలను ఆజ్ఞాపించాను అవన్నీ వాళ్ళు గైకొనాలి అని చెప్పాడు. అంటే మొత్తానికి అందరూ ఏమైవ్వాలన్నమాట, అందరూ రక్షించబడాలి. అందరూ రక్షించబడాలంటే ఎక్కువ మంది ఎవరు ఉండాలి, బోధకులు ఉండాలి. బోధకుడు చెప్పండి, సువార్తికుడు చెప్పండి, ఎట్లా మారుతారండి అందరూ బోధకులు చేయరా ఎక్కువ మందిని దేవుడు యేసుప్రభు చెప్తూ ఉంటే, మీలో అనేకులు బోధకుడు కాకుండాని ఆయన శిష్యుల్లో ఒకడైన యాకోబు గారు ఎందుకు చెప్తారంటే, మీరు ఆయన అపార్థం చేసుకున్నట్లు అట్లా అనుకుంటే. దాని అర్థం ఏంటంటే, మాదిరి నిలుపుకోలేని పరిస్థితుల్లో మీరు ఉండగలిగితే, మీకు దేవుడు కోరుకున్న ఈ మంచి లక్షణాలు, మందకు మాదిరిగా ఉండే లక్షణాలు, మంచి ప్రవర్తన ఉండే పరిస్థితి నీకు లేకపోతే, దేవుడి వాక్యాన్ని ప్రయాసపడుతూ నేర్చుకొని నేర్పించి దాని మీద గురి కలిగి ఉండలేని పరిస్థితిలో ఉంటే, మీరు ఈ పోస్టులోకి రాకపోవడమే మంచిది అని అర్థం. కాబట్టి ప్రియులారా, ఇన్ని తెలిసిన విశ్వాసులందరికీ ఒక హెచ్చరిక ఏంటంటే, ఈ లక్షణాలన్నీ మా కాపర్లు లేవండి, అయినా మేము అనుసరిస్తాం అనుకున్నారనుకోండి, మీకు దేవుడు పరలోకంలో ఉన్న దేవుడు కాదు, మీ కాపరే మీకు దేవుడు. ఒకవేళ ఈ లక్షణాలు ఉన్నాయి మా కాపరిని, అయినా మేము అనుసరించాం అన్నారనుకోండి, ఒకవేళ ఈ లక్షణాలన్నీ మా కాపరిలో ఉన్నాం అయినా ఆయన్ని మేము ఖాతరు చేయమన్నా అనుకోండి, మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు. ఎందుకంటే ఈ భూమి మీద వచ్చినటువంటి ఏ మనిషి అయినా ఒక చైన్ ప్రాసెస్ లేకుండా పరలోకం ఇండివిజువల్గా ఎవడు వెళ్ళలేడు. గుర్తుపెట్టుకోండి. తండ్రి యేసుప్రభుని పంపించాడు, యేసుప్రభు అపోస్తలుని పంపించాడు. అపోస్తలు కాపర్లు నియమించుకుంటూ వచ్చారు, నాయకులను నియమించుకుంటూ వచ్చారు, పెద్దలను నియమించుకుంటూ వచ్చారు. అంటే ఇంట్లో పిల్లలకు అమ్మ మాదిరి ఉండాలి, అమ్మకు నాన్న మాదిరి ఉండాలి, ఈ కుటుంబానికి అంతటికి కాపరి మాదిరి ఉండాలి, కాపరికి క్రీస్తు మాదిరి ఉండాలి, క్రీస్తుకు తండ్రి మాదిరిగా ఉండాలి. ఈ చైన్ ప్రాసెస్లోనే పరలోకం వెళ్ళాలి. దేవుడే ఏర్పాటు చేసిన సిస్టమ్ ఇది. కాబట్టి దీన్ని ఎవరు తోలనాడకండి, అది ఎవరికి మంచిది కాదు. దయచేసి దేవుడు చెప్పిన ఈ దేవుడు నచ్చే కాపరి లక్షణాలు ఏ కాపరిలో లేకపోయినా, లేదా మీ కాపరిలుగా ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరికి లేకపోయినా, ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకొని ప్రతి వారిని దిద్దుకోవడానికి సిద్ధపడి దేవుడి దివ్యమైన దీవెనలకు పాత్రలు అవ్వాలని ప్రేమతో నేను మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం.